తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఒక పవిత్రమైన రోజు. గత 500 సంవత్సరాలుగా హిందూ సమాజం ఎదురు చూస్తున్న రోజు. హిందువుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతున్న రోజు. హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుల వారి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము ఈరోజు జరుగుతున్న రోజు. ఈ రోజు కోసం గత నెల రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా ప్రపంచంలో హిందువులంతా కూడా అనేక రకాలుగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది 41 రోజుల పాటు రాముల వారి దీక్ష చేసుకున్నారు. 21 రోజుల పాటు రాముల వారి దీక్ష చేసుకున్నారు. 11 రోజుల పాటు రాముల వారి దీక్ష చేసుకున్నారు. 9 రోజుల పాటు రాముల వారి దీక్ష చేసుకున్నారు. హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు, కళ్యాణాలు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజా కార్యక్రమాలు గత నెల రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు చూస్తే నిజంగా చాలా ఆనందం. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణం. శ్రీరామనవమి గాని, ఉగాది గాని, సంక్రాంతి ఉత్సవాలు గాని, దివాళీ ఉత్సవాలు గాని ఏ విధంగా జరుపుకుంటారో ప్రతి ఇంటి లోపల ప్రతి ఇంటిని అలంకరణ చేసుకున్నారు. ప్రతి వ్యాపార సంస్థ వాళ్ళ దుకాణాలు కూడా అలంకరణ చేసుకున్నారు. దేవాలయాల్లో అలంకరణ చేసుకున్నారు. కాలనీల వారిగా, బస్తీల వారిగా అన్ని ప్రాంతాల్లో రాముల వారి కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నారు. అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పండుగ వాతావరణం ఎక్కడ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామనామ స్మరణ మన దేశ వ్యాప్తంగా మారుమోగుతా ఉన్నది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని అందరూ కూడా మధ్యాహ్నం జరిగిన రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని, రామచంద్రుడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ చూసి తరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలా మంది సహకరించారు. చాలా మంది విరాళాల సేకరణలో తెలంగాణలో అత్యధిక విరాళాలు ఇచ్చినటువంటి మహానుభావులు హిందువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం చాలా సంతోషం. దాంతోపాటు రామ మందిరానికి అనేక రకాలుగా సహకారం చేసిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో కూడా చాలా సంతోషం. కాబట్టి మధ్యాహ్నం జరిగే కార్యక్రమాన్ని అందరం చూసి తరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సాయంత్రము 5 గంటల సాయంత్రము ప్రతి హిందువు వాళ్ళ ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని చెప్పి ట్రస్ట్ పిలిపినడం జరిగింది. తప్పకుండా 5 దీపాలు వెలిగించాలి. మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు కూడా సాయంత్రం మరో దీపావళి పండుగను నిర్వహించుకోని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చింది. కాబట్టి సాయంత్రము దేశవ్యాప్తంగా ఒక దీపావళి వాతావరణం, ఒక పండుగ వాతావరణం సాయంత్రము నెలకొనబోతున్నది. కరీంనగర్ లో కూడా సాయంత్రము 6 గంటలకు తెలంగాణ చౌక్ లో వాళ్ళ టపాసులు పేలుస్తూ ఇలా పండుగ నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మహాశక్తి ఆలయంలో వెంకటేష్ ఆర్టిస్ట్ వాళ్ళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం యొక్క ఆ దేవాలయం యొక్క నమూనాను ఇసుక ద్వారా ఈరోజు నిర్మించడం జరిగింది. వెంకటేష్ అనే ఆర్టిస్ట్ దాన్ని చూడడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో చాలా మంది కార్యకర్తలు యువత రాబోతున్నది. గత నెల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దేవాలయాలను పరిశుభ్రం చేయడము, పూజలు చేయడము, కాబట్టి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. కాబట్టి అందరం కూడా మధ్యాహ్నం జరిగినటువంటి ఆ వేడుకను చూసి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ సీతారామచంద్ర వారి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అన్ని కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించాలని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.